ఏపీలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, ధాన్యం కళ్ళాల్లో ఎలాంటి దృశ్యాలు కనపడుతున్నాయి అని చెప్తూ శ్రీకాకుళం నుంచి ఒక మిత్రుడు నాకు ఒక వీడియో షేర్ చేశాడు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గంలో కంచిలి అనే చోట కనిపించిన దృశ్యం ఇది. నేనేమి చేయలేను, 92 కేజీలు ఓకైతే తెస్తాను. చూశారుగా, బస్తాకి 92 కేజీలు తూచి తీరుతాం, నీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్తా ఉన్నారు రైతుకి. మామూలుగా చిన్నప్పుడు వరి కళాల్లో పొలాల్లో తిరుగుతున్నప్పుడు జ్ఞాపకం, అప్పట్లో 50 కేజీల బస్తాలు ఉండేవి, సార బస్తాలు అంటూ ఉండేవాళ్ళు కోస్తా జిల్లాల్లో. వాటిని 3 సార్లు 2 బస్తాలు అని మన ఆయన చెప్పిన జ్ఞాపకం. అంటే బస్తాకి 75 కిలోలు కదా, అంతేగా. ఇప్పుడు తడి ఉందనో తేమ ఉందనో ఇంకొకటి 80 కేజీలకు పెంచారు ఆ లెక్కని. ఇప్పుడు 80 కూడా కాదు, 92 కేజీలు బస్తాకి అని చెప్పడం చూస్తే ఆన్ స్లాట్ ఒక బస్తాలో 20 కేజీల వరకు సమర్పించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చేసిందా అని అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం వైపు